దయచేసినందులకై స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ రాత్రి మీ దాసును బలపరిచి ఇచ్చిన ఆ మంచి సందేశముకై స్తుతులు చెల్లిస్తున్నాం. మీ దాసుని ఇంకా మీ చేతిలో బలమైన సాధనముగా వాడుకొనమని ప్రార్థన చేస్తున్నాం. మీ వాక్యమును చదువుకొని ఉన్నాము. మీ వాక్యము ద్వారా మీ ఆత్మ ద్వారా మాతో మాట్లాడండి. ఈ రాత్రి సిలువ వేయబడిన యేసుక్రీస్తు ప్రభువుని హెచ్చించండి, మనిషిని మరుగుపరచండి, కొన్ని ఆత్మలను రక్షించమని మహిమ ఘనత ప్రభావములు మీకే చెల్లిస్తూ మా ప్రభువును మా రక్షకుడై యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాము. దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ దినమంతా మరేవలే ప్రభు పాదముల యొద్ద కూర్చొని ఎన్నో ఆత్మ సంబంధమైన సత్యములు నేర్చుకొని మేలు పొందే భాగ్యమును దేవుడు మనకు దయచేసినందులకై దేవునికి స్తోత్రములు చెల్లిస్తున్నాం. దేవుడు తన దాసుని బలపరిచి ఇచ్చిన శ్రేష్టమైన సందేశమును బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాం. మనం చదువుకునే లేఖన భాగంలో నుండి ఉదయకాలంలో కొంత ధ్యానం చేశాం కదండి. ఇజ్రాయేలు దేశం యొక్క చిన్నదాని గురించి కొంత ధ్యానం చేశాం. ఈ రాత్రి సువార్త సందేశముగా ఆ లేఖన భాగంలో నుండి మరలా కొంత ధ్యానించాలని నేను ఆశిస్తున్నాను. సిరియా దేశపు సైన్యాధిపతి కదా, చాలా హోదా అన్నమాట, అంతస్తు ఉంటుంది, గౌరవం ఉంటుంది, చాలా అట్టహాసంగా ఉంటాడు అన్నమాట, గంభీరంగా ఉంటాడు అన్నమాట. రాజుగారు చెప్పి ఒకరోజు ఫలానా దేశానికి మీదకు పోయి యుద్ధం చేసి జయించి రమ్మని పంపించాడనమాట, కప్పులు చేశాడు. ఇక సైన్యాధిపతి డ్రెస్ వేసుకుంటాడు కదా, వస్త్రాలు, బూట్ వేసుకుంటాడు, బెల్ట్ కట్టుకొని ఎన్నో యుద్ధ సామాగ్రి అన్నీ కట్టుకుంటాడు, అన్నీ చూసుకుంటాడు. ఆ రథం ఎక్కబోతున్నాడు. ఆయన భార్య వచ్చింది. వెళ్ళేటప్పుడు ఏం చెప్పుకుంటాడు భార్యకి? యుద్ధానికి వెళ్తున్నాడు కదా, భార్య ఏం చెప్పుకుంటుంది అమ్మా? ఏం చెప్పుకుంటుంది? జాగ్రత్త, ఇంకా అది క్షేమంగా వెళ్ళి జయించి మరలా క్షేమంగా తిరిగిరా అని ఆమె ఇట్లా చేయుకుంటారు. ఆయన కూడా నేను విజయంతో వస్తాను అని చెప్పి ఆయన కూడా చెప్పి ఉంటాడు. వెళ్ళాడు, ఎన్ని రోజులు పట్టిందో యుద్ధం చేశాడు, తిరిగి వస్తున్నాడు. దేని మీద? జయించి యుద్ధం వస్తున్నాడు. రథం మీద వస్తుంటే ఆ రథము గుర్రం యొక్క ధ్వని, ఆ ధ్వని విని ఎవరు? భార్య విని. భార్య విని నా భర్త వస్తున్నాడు, విజయోత్సవంతో వస్తున్నాడు అని చెప్పి గబగబా గుమ్మం దగ్గరికి భర్తకు ఎదురు చెప్పడానికి వెళ్ళింది. అంత దూరంలో చూశాడు. ఏమైనా ఉంటాడు చెప్పండి అమ్మా? అంత దూరంలో జయించి వస్తున్నాడు కదా, ఏమైనా ఉంటాడు? జయం మందే అన్నాడు. ఏమన్నాడండి? జయం మందే అంటే ఈమెకి ఎంత ఆనందం! మంచిది మంచిది, స్వాగతం స్వాగతం అని ఈమె ఉప్పొంగిపోయింది. ఆయన జయం మంది అంటే సంతోషంతో వచ్చాడు, ఆనందంతో ఇంటిలోకి తీసుకువెళ్ళండి, సంతోషంతో వెళ్ళండి.
కొంత సమయం అయిన తర్వాత స్నానానికి వెళ్ళవలసి వచ్చింది. వేసుకున్న డ్రెస్ అంతా ఏమైందని ఒక్కొక్కటి చెప్పారే, అంతా ఏం చేశాడు, అంతా తీసేశాడు. అతనికి ఏం కనబడింది, అతనికే, అతను కుష్ఠరోగి కదా, అతనికి ఏం కనబడింది అంటున్నారా? ఏందమ్మా, కుష్ఠరోగికి ఏం కనపడింది? అతను కుష్ఠరోగం మచ్చలు అవన్నీ కనపడింది. అవి చూసుకున్నప్పుడు అతడికి ఎట్లుంటుంది చెప్పరే? ఇంతసేపు ఇన్ని రోజులు జయంతో, ఆనందంతో, ఉత్సవంతో, జయం మనదే అని అన్ని సంతోషంతో వస్తే ఆహా అని భర్తకు స్వాగతం చెప్తూ సంతోషంగా వెళ్ళింది. ఆ సంతోషంగా ఇంటికి వచ్చాడు. స్నానం వెళ్ళేటప్పుడు చూసుకున్నాడు. చూసుకుంటే ఏమైంది, ఆ సంతోషం అంతా ఒక్కసారిగా ఏమైందండి, ఆ సంతోషం అంతా ఆగిపోయింది. చూసుకున్నాడు. ఎన్ని రాజ్యాలు చేస్తే ఏమి, ఎన్ని విజయాలు పొందితే ఏమి, చూసుకొని దిగులు పెట్టాడు. అతను ఒక ఆశ, ఒక కోరిక, నేను బాగుపడటానికి అవకాశం లేదా? అతనిలో ఏం కోరుకుంటే చెప్పండి, నేను బాగుపడాలి, నేను బాగుపడాలి అని అతనికి ఎంతో ఆశ. అతని భార్య కూడా స్నానానికి వెళ్తుంటే ఆయన చూసింది. సంతోషంతో స్వాగతం సుస్వాగతం అని కేకలేసిన ఆమె భర్త స్నానానికి వెళ్తుంటే చూసి ఆమె కూడా ఏమైంది, ఆమె సంతోషం కూడా ఏమైంది చెప్పండి, ఆమె సంతోషం కూడా ఆవిరైపోయింది. ఆమె హృదయంలో ఏం కోరుకుంటుంది, ఆ బాబు అనే మాట పట్టుకుని చెప్పండి, అది ఆ మనసులో ఏముంటుంది, నా భర్త ఎప్పుడు బాగుపడతాడు, నా భర్త ఇప్పుడు ఎన్ని రాజ్యాలు ఎంత చేస్తే నా భర్త బాగుపడాలి, నా భర్త ఎప్పుడు బాగుపడాలి. అతని కోరిక ఏంటి, నేను బాగుపడాలి. అతని భార్య కోరిక ఏంటి, నా భర్త కుష్టు వ్యాధి బైబిల్లో పాపానికి సాదృశ్యం అన్నమాట. దేనికండి, పాపానికి సాదృశ్యం. యెషయా గ్రంథము 1వ అధ్యాయం మనం చదువుతున్నప్పుడు ఆ మాటలు మనసు వస్తున్నాం. అది 1వ అధ్యాయములో ఆ మాటలు మనసు వస్తున్నాం. 1వ అధ్యాయము 6వ వచనం, అరికాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనా లేదు. ఎక్కడ చూసినా గాయములు, పచ్చిపుండ్లు, అవి మెత్తబడలేదు, తైలముతో కట్టబడలేదు, తైలముతో కట్టబడలేదు. ఆ యొక్క నయమాను యొక్క కుష్ఠరోగం గురించి ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు వివరిస్తున్నాడు. నయమానుకి ఆ కుష్ఠరోగం ఉంది. మానవునికి, ప్రతి మానవునికి ఏముందండి, పాపమని ఏముంది చెప్పండి, పాపమనే కుష్ఠు ఉన్నది. నయమానికి పాపం ఎక్కడో మరి చేతిలోనూ ఎక్కడో ఒక కుష్ఠు మచ్చ ఏదో వచ్చింది కదండి. మిరియమ్మ అయితే ఒళ్ళంతా వచ్చేసిందిలే, ఎక్కడో వస్తే దానికే బాధపడుతున్నాడు. బైబిల్ ఏం చెప్తుంది, మానవుడు పాపమనే కుష్ఠరోగముతో కొట్టబడ్డాడు. ఎక్కడ చూసినా గాయాలు, పచ్చిపుండ్లు, ఎక్కడి నుంచి అరకాలు మొదలుకొని నడినెత్తి వరకు. మానవ జీవితం ఎంత భయంకరమైనది. మానవునికి స్వస్థత లేదు. అసలు కుష్ఠరోగి లేవీకాండములో, ఇశ్రాయేలు చరిత్రలో, ధర్మశాస్త్రములో అపవిత్రుడు అని ఉంటుందండి. అపవిత్రుని ఊరివేళకులు ఉండాలండి.
ఆనాడు నయమాను కుష్ఠరోగి, ఈనాడు ప్రతి పురుషుడు స్త్రీ పాపమనే కుష్ఠుతో బాధపడుతుంది. నయమాను కోరిక ఏంటి? బాగుపడాలి. అతని భార్య కోరిక ఏంటి? బాగుపడాలి. అవును, ఈ దినాల్లో భార్యలు దుఃఖంతో నలిగిపోతున్నారు. త్రాగుడుకు వ్యసనాలకు బానిసలైపోయి ఇంటిలో సరిగా చూసుకోకుండా డబ్బంతా ఖర్చు చేస్తూ కొడుతూ తిడుతూ జీవితంలో పతనం చేసుకుంటున్న భార్యను భర్తను వచ్చి భార్య కుమిలి వెళ్తుంది. నా భర్త ఎప్పుడు బాగుపడతాడు, నా భర్త ఎప్పుడు బాగుపడతాడు, నా భర్త ఎప్పుడు బాగుపడతాడని కూలిపోతున్నారు ఎంతోమంది భార్యలు. అరికట్ల వారు పాలెమని ఉన్నాను ఇక్కడ, తెలుసు కదా, అరికట్ల వారి అక్కడ ఒక కూడిక అయితే ఒక సహోదరి వచ్చింది, నేర్చుకుంటుంది. ఏమ్మ అంటే, నా భర్త కొరకు ప్రార్థన చేయండి. గవర్నమెంట్ ఉద్యోగం అనుకుంది, మంచి జీతం అనుకుంది. ఆ జీతం ఇంటికి తేను. నాకు ఇద్దరు కూతుళ్ళు అనుకుంది, ఇంటర్ చదువుకుంటాను, ఫీజు కూడా కట్టడం, డబ్బులు అయిపోతుంది, తాగేస్తాను. మా అమ్మ మా నాన్న ఇచ్చి ఆడితో మేము బతుకుతూ అట్లా గడుపుతున్నా. అంకులు, నా భర్త బాగుపడాలని ప్రార్థన చేయమని ఏడ్చాడు. ఏడ్చిందండి. నా భర్త తాగుడు మానుకుని బాగుపడాలి అని ప్రార్థన చేయండి అంకులు అని ఇద్దరు కుమార్తెలు అంకులు, ఫీజు కూడా లేదు అంకులు, ఏడ్చిందండి. చాలా సంవత్సరాల క్రితం త్రిపురాంతకం దారి వెళ్తున్నప్పుడు ఏనుగు దిన్నెల పల్లె అని ఉంటుందండి ఒక ఊరు. ఏనుగు దిన్నె పల్లె, అక్కడ సువార్త దండయాత్రకి వెళ్ళాము. సాయంత్రం అయింది, అంటే 4 గంటలప్పుడు. అంకులు నువ్వేమొస్తావులే, మేము వెళ్ళి వస్తామని చెప్పి ఒక జపాన్ తొమ్మ చెట్టు కింద నాకు చిన్న మంచం వేసి కొనుక్కున్నాను. ఆ ఊరు సహోదరుడు వచ్చాడు, ఒంటరిగా ఉన్నాకు వచ్చాను. అంకులు ప్రార్థన చేయ అంకులు అన్నాడు. ఎందుకయ్యా అన్నా. మేము ప్రార్థన చేయమనంటే ఎందుకని అడుగుతాం, మరి ఏమని అడిగితే చెప్తే కదా, లేకపోతే వారికి ఆపని చేయదు ఎందుకంటే. అంకులు అని కళ్ళకు నీళ్ళు పెట్టుకున్నాను. ఏంటి తమ్ముడా, ఏంటి చెప్పాను. అంకులు, నా భార్య ఎవరితో వెళ్ళిపోయింది అంకులు, తిరిగి వచ్చేటట్టుగా ఆమె జీవితం బాగుపడేటట్టుగా ప్రార్థన చేయమని ఎక్కి వచ్చాడు. నా భార్య బాగుపడాలని భర్తలు ఎంతోమంది ఏడుస్తున్నారు. నా భర్త బాగుపడాలని భార్యలు ఎంతోమంది ఏడుస్తున్నారు. కాళ్ళ మీద పడి అయ్యా మానుకో అని ఏడుస్తున్నారు. నా కూతురు ఎప్పుడు బాగుపడదని తల్లి ఏడుస్తుంది. నా కొడుకు ఎప్పుడు బాగుపడతాడని తండ్రి ఏడుస్తున్నాడు. నా బిడ్డలు ఎప్పుడు బాగుపడతాడు తల్లిదండ్రులు ఏడుస్తున్నారు. ఇందుకే ఆ మాటలు మనం చూస్తున్నప్పుడు ఆ చిన్నది చెప్పింది కదమ్మా, సోమరంలో ప్రవక్త దగ్గరికి వెళ్తే బాగుపడతారని. ఆమె భర్తకు చెప్పింది, ఆయన రాజు చెప్పి వెంటనే రథం మీద వెళ్ళిపోయాడు. ఎందుకు వెళ్ళాడు చెప్పండి. అతనికి ఏం కోరిక ఉంది? బాగుపడాలని. ఆ కుష్టు వ్యాధి కలిగిన ఆ వ్యక్తికి నేను బాగుపడను, ఆ భార్యకి
నా భర్త బాగుపడాలి. ఆ మాటలు బట్టి మనకేమవుతుందంటే ప్రతి మనిషికి ఆ కోరిక ఉంటుంది. అది ఎంత చెడ్డ వ్యక్తి అయినా, ఎంత చెడిపోయిన వ్యక్తి అయినా, పురుషుడైనా స్త్రీ అయినా, త్రాగుబోత, చెడిపోయిన వ్యక్తి, వ్యభిచారి, ఏమైనా సరే, ఎంత చెడిపోయిన వ్యక్తికైనా ఒకానొక సమయమున ఈ ఆశ, ఈ కోరిక వస్తుందండి. ఏమని? ఆ కోరిక, ఆశ లేని వారు ఎవరైనా ఉన్నారా? ఆ కోరిక, ఆశ లేని వారు ఎవరైనా ఉన్నారా? ఎంత చెడ్డ వ్యక్తి, ఎంత నీచుడికైనా, ఆఖరికి రౌడీ అయినా, నరహంతకుడైనా ఒకానొక సమయం అని ఏముంటుంది చెప్పండి అతనికి? నేను ఇంతేనా, నా జీవితం ఇంతేనా అని, నేను బాగుపడటానికి అవసరం లేదా, నేను బాగుపడాలి అని ప్రతి మనిషికి ఉంటుంది. ఇక్కడ కూర్చున్న నీకు కూడా ఉంది, నీకు కూడా ఉంది. ఏమని? నేను ఎప్పుడు బాగుపడాలని ప్రతి మనిషికి ఉంటుంది. ఆ కోరిక లేని వ్యక్తి ఎవరూ లేరు. మాది మోదుకూరు. మాకు ఉదయకాలంలో గుంటూరులో 5 గంటలకి బస్సు ఉన్నది మా ఊరికి వెళ్ళాను. నేను మీటింగ్కి వెళ్ళి గుంటూరు బస్సు ఎక్కాను మా ఊరు దాటాను. అది 6ంటికి వచ్చింది అన్నమాట మా ఊరు. నేను చెప్పేది చాలా సంవత్సరాల క్రితం, 15-20 సంవత్సరాల క్రితం అనమాట. అప్పుడు ఇప్పుడులాగా గవర్నమెంట్ సారాయి అమ్ముతున్న రోజులై, గవర్నమెంటే పర్మిషన్ ఇచ్చారు. ఆ సారాయి కొట్టు గవర్నమెంటే పెట్టి అమ్మిస్తున్నారు అనమాట. ఆ సారాయి కొట్టు మా ఇంటికి వెళ్ళి బజార్లోనే ఉంటుంది. బజారు మెయిన్లో పెట్టాడనమాట, గవర్నమెంట్ సారాయి కొట్టే. బస్సు దిగి వెళ్తున్నాను. 6ంటికి ఒక కుర్రోడు సారాయి కొట్టే దొరుకు, అప్పటికే తాగి కూర్చున్నాడు. ఉదయం 8ంటికి తాగి కూర్చున్నాడు. నన్ను ఎప్పుడు పలకలేదు. నా దగ్గరకు వచ్చాను. దగ్గరకు వచ్చి మామయ్య అన్నాడు. మామయ్య దానం అన్నాడు. నాకు భయం వేసింది. ఎందుకు చెప్పరే అమ్మా? వినపడదు నాకు. తాగుంటే నాకేం భయము? తాగటానికి డబ్బులు అడుగుతాడో నాకు భయం వేసింది. భయం ఎందుకంటే నా దగ్గర ఉన్న డబ్బులు ఎవరు? దేవుని బిడ్డలు ఇచ్చినాయి. లోపల ఒక పోరాటం, ఆలోచన, ప్రభువా నీ డబ్బులు నాయన, నీ బిడ్డలు ఇచ్చినాయి, నీ డబ్బులు ఈ తాగుబోతుడికి ఎట్లా ఇవ్వాలి? ఈ పోతే వాడు తిడతాడు కూడా. ఇస్తే నువ్వు ఊరుకో, నేను ఏం చేయాలి ప్రభు అని మనసులో యాతన పడుతుంది. ఒక నిజంగా పోరాటం అన్నమాట. ఇంకా దగ్గరకు వచ్చి ఆ సారాయి కొట్టుకెళ్ళి చూపించాడండి. నేను ఆ పని అయిపోయింది, నిజమయ్యా, నా పని సంకిపోయాను. ఆ సారాయి కొట్టుకెళ్ళి చూపించి దండం పెట్టి, మావయ్య ఈ సారాయి మానుకోవాలి, నా కోసం ప్రార్థన చేయమన్నారండి. నవ్వి ఇది మానుకోవాలని నా కొరకు ప్రార్థన చేయమన్నారండి. అతని కోరిక ఏంటి? బాగుపడాలి. ప్రతి మనిషి కోరిక అది. అలాగైతే ఎవరు బాగు చేస్తారు? ఈ చెడిపోయిన వ్యక్తిని ఎవరు బాగు చేస్తారు? అందరి కోరిక ఏంటి? బాగుపడాలి. మరి ఎవరు బాగు చేస్తారు? నువ్వు బాగుపడలేవు. కాళ్ళ మీద పడి ఏడ్చినా మానుతున్నారండి? ఏమ్మా మానుతున్నారా? పిల్లలకు అన్నాలు లేకపోయినా మానుతున్నారండి? భార్యలు కన్నీళ్ళు పెట్టుకున్నా మానుతున్నారండి? ఏమమ్మా నీ ప్రవర్తన బాగలేదని భర్త కూలిపోతున్నా మానుతున్నారండి? ఏ తేలుకోలేదు అనిపోతున్నారు.
బిడ్డలు చూసి కోల్పోతున్నారు. ఎవరు బాగు చేస్తారు? ఈ రాత్రి సందేశం అది. ఎవరు బాగు చేస్తారు? నీ అంతటి నువ్వు బాగు చేయకపోయావు, నీ అంతటి నువ్వు బాగుపడలేవు. ఎందుకు? మనము పాపములో పుట్టాము, మనము పాపాలు చేస్తున్నాము. దావీదు కీర్తన 51వ కీర్తన 3-4 వచనాలు చదువుకున్నాం. చూడండి, 3-4 వచనాలు చదువుకున్నాం. దావీదు కీర్తన 51వ కీర్తన 3-4 వచనాలని. 3-4 వచనాలు. నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుట ఉన్నది. నీకు కేవలము నీకే విరోధంగా నేను పాపము చేసి ఉన్నాను. చాలు చాలు. నీకు కేవలము నీకే విరోధంగా నేను పాపము చేసి ఉన్నాను. ఏమయ్యా మహారాజా, ఎందుకు చేసావు పాపం? ఆయన అన్నాడు కదా, నేను పాపము చేసి ఉన్నాను అన్నాడు. ఎందుకు చేశావు? 51వ కీర్తన చాలా విశేషమైన కీర్తన. ద సామ్ ఆఫ్ ద గాస్పల్, గొప్ప సువార్త కీర్తన. ఒక ప్రశ్న, మానవుడు ఎందుకు పాపం చేస్తున్నాడు? దానికి తగిన జవాబు బైబిల్లో ఉంది. ఏ గ్రంథములో లేదు, ఏ శాస్త్రములో లేదు, ఏ వేదములో లేదు, ఏ వేదాంతి చెప్పలేదు, ఏ అవతార పురుషులు చెప్పలేదు. సైంటిస్టులు, సోషాలజిస్టులు ఎంతోమంది, సైకాలజిస్టులు ఎంతో ఏదేదో చెప్తున్నారు. కానీ మానవుడు పాపం ఎందుకు చేస్తున్నాడు అనే దానికి జవాబు ఎవరు చెప్పలేకపోతున్నారు. కొట్టినా చేస్తున్నారు, తిట్టినా చేస్తున్నారు, విలువ పోయినా చేస్తున్నారు, పరువు పోయినా చేస్తున్నారు. అబ్బాయి నువ్వు తాగితే సస్తావరా అని డాక్టర్ చెప్పినా చెప్పరేమ్మా, తాగుతూనే ఉన్నాడు. ఎందుకు? నేను ఎందుకు పాపం చేస్తున్నావు? చిన్న ప్రశ్న అమ్మ. పిల్లలకి ఆలు ఏబిసిడీలు లెక్కలు నేర్పే కొంతళ్ళు టీచర్స్ ఉన్నారు కదమ్మా, బళ్ళు ఉన్నాయి, టీచర్స్ ఉన్నారు. మరి చిన్న పిల్లలు బూతులు తిడతారు, వాళ్ళకి ఎవరు నేర్పారు? అదేనమ్మా, తల్లిదండ్రులా? చిన్నపిల్లలు బూతులు తిడతారు, చిన్నపిల్లలు దొంగతనం చేస్తారు. అమ్మా, చిన్నపిల్లలు ఏం చేస్తారు? దొంగతనం చేస్తారు. ఎదురు 2 పిల్లలు ఉన్నారు ఇంట్లో, ఒకరు పెద్దోడికి ఒకరు ఎక్కువ పెట్టు, చిన్నోడు ఏం చేస్తాడు? ఎగిరి లాక్కుంటాడు, లేకపోతే ఏడుస్తాడు, ఆయన మీద గిచ్చుతాడు. ఎందుకు చెప్పరు? ఎందుకు చేస్తున్నాడు? ఎవరు నేర్పారు? ఇంగ్లీషు ఏబిసిడి నేర్పాలంటే టీచర్ ఉన్నారు, పాఠాలు నేర్పాలంటే బడి ఉంది, టీచరు. ఇది చేయడానికి ఎవరు ఉన్నారు? ఎవరు నేర్పుతున్నారు? కాదు. ఎందుకు? వాడు పుట్టిందే పాపములు. మనలోనే ఏముంది? పాప స్వభావం ఉంది. అదే 5వ కీర్తన 5వ వచనం అంటారు, నువ్వు ఎందుకు పాపం చేసావయ్యా అంటే, ఏం చేసేదయ్యా, నేను పాపంలో పుట్టా. ఎందుకు మానవుడు పాపం చేస్తున్నాడు చెప్పరే? అసలు మనం పుట్టికే పాపం పుట్టాం, మన బీజమే పాపం బీజం, మన ఇత్తనమే పాపం ఇత్తనం. కానీ ఇంత పాపంలో పుట్టినోడు కూడా ఒక ఆశ, కోరిక ఏంటి? నేను బాగుపడాలి. ఎవరు బాగు చేస్తాను? ఎవరు వల్ల? మా స్నేహితుడు ఒక ఆయన ఉన్నాడు, నేను చెప్పేది నిజమైన ఆయన రెడ్డి గారు. గాంధీ ఈరోజు సాయంత్రం 5ంటికి హై స్కూల్ గ్రౌండ్కి రారా అని వెళ్ళాను. బాధపడుతున్నాను. ఏంటంటే ఒరే ఇంట్లో పెద్ద సమస్య వస్తుందిరా. తాగుతాడనమాట, వేకాడతాడు, కొడతాడు. గాంధీ
నీ మీద చేసి నీ నెత్తి మీద నా నెత్తి మీద చేపెట్టాడు. నీ నెత్తి మీద చేపెడుతున్నాను, ఇక నేను తాగను అన్నాడు. ఏమన్నాడు? ఇక నేను తాగను అంటే మంచిదయ్యా అని నేను యేసుప్రభు మాట గురించి చెప్పాను. 3 రోజులు మానుకున్నాడు. మళ్ళీ 4వ రోజు తాగుతాడు. ఏందో తాగనంటే ఏం చేసేదిరా నేను అంటున్నాడు. ఏమంటున్నాడు? ఏం చేసేది నేను? ఆయన ఒక్కడేనా? నువ్వు అనుకోలా, నేను అనుకోలా, ఇదే ఆఖరు అనుకుని ఎన్నిసార్లు అనుకోలేదండి? ఏం అనుకోలా? సిగరెట్ తాగాడు, ఇదే ఆఖరు కుక్క, ఇదే ఆఖరు పెట్టు, ఇదే ఆఖరు సూప్, ఇదే అని ఎన్నిసార్లు అనుకున్నాం. కానీ మళ్ళీ ఏం చేసుకున్నాం? మళ్ళీ పాపం చేసుకున్నాం. మానవుడా, నువ్వు ఎన్నో ప్రయత్నాలు చేసుకున్నావేమో, కానీ నీ అంతటి నువ్వు బాగు చేసుకోలేవు. నీ జీవితాన్ని నువ్వు బాగు చేసుకోలేవు. ఎవరు చేసుకోలేవు. నీవు నేను నన్నుతను నేను బాగుపడలేము. ప్రభుత్వాలు బాగు చేయలేవు, డాక్టర్లు బాగు చేయలేరు, పోలీసులు బాగు చేయలేరు, చదువు బాగు చేయలేదు, హోదాలు అంతస్తులు బాగు చేయలేరు. యెషయా గ్రంథం చదువుకుందామండి. 38వ అధ్యాయము 16వ వచనమండి. యెషయా గ్రంథం 38:16. ప్రభువా, జీవించుదురు, జీవించుతున్నది. ఆ మాట పట్టుకో. హిజ్కియా రాజు అన్న మాట ఏమన్నాడు? నీవు నన్ను బాగు చేయదు. చాలు, నీవు నన్ను బాగు చేయదు. ఆ చిన్నదేమని ఏం చెప్పింది? ప్రవక్త ఎందుకు వెళ్ళు, బాగు చేస్తా కదండి. హిజ్కియా రాజు ఏమన్నాడు? ప్రభువా, నీవు నన్ను బాగు చేస్తావు. ఈ పాపిని బాగు చేసేది ఎవరు? ఈ త్రాగుబోతును బాగు చేసేది ఎవరు? ఈ దొంగను వ్యభిచారిని బాగు చేసేది ఎవరు? అసలు నేను బాగుపడాలని ఆశించేది ఎవరు? నా బాగు కోరేది ఎవరు? నన్ను చూసి జాలిపడేది ఎవరు? నన్ను చూసి ప్రేమించేది ఎవరు? నా దగ్గరకు వచ్చి నా దీనస్థితి చూసి నన్ను పలకరించేది ఎవరు? నీవు 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 ప్రభువా, నీవు నన్ను బాగు చేయదువో. యేసు క్రీస్తు ప్రభు బాగు చేస్తాడు. ఈ రాత్రి సందేశం అది. మరి ఎవరు బాగు చేయలేరు, ఎక్కడికి వెళ్ళినా బాగుపడలేరు. ఈ చెడిపోయిన జీవితాన్ని బాగు చేసేది ఒకే ఒక వ్యక్తి, ఆయనే ప్రభు అయిన యేసు క్రీస్తు. చూడండి, కీర్తన గ్రంథం 107వ కీర్తన వచనం 20 అండి. 107వ కీర్తన వచనం 20. 107 వచనము. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. చాలు. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. ఎవరు బాగు చేసింది? ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు. మార్కు సువార్త 7వ అధ్యాయము 37వ వచనం అండి. 7:37 అండి. మార్కు సువార్త 7:37 అండి. ఈయన సమస్తమును బాగుగా చేసి ఉన్నాడు. ఎవరు ఈయన? ప్రభు అయిన యేసుక్రీస్తు. ఈ రాత్రి బాగుపడాలని ఆశ ఉంటే, బాగుపడాలని నీకు కోరిక ఉంటే, ఈ రాత్రి యేసు ప్రభు ఎందుకు రా. నిన్ను నన్ను బాగు చేసేవాడు ఒక యేసుక్రీస్తు ప్రభువే. నిన్ను చూసి నన్ను చూసి జారిపడేవాడు ఒక యేసుక్రీస్తు ప్రభువే. నిన్ను నన్ను చూసి
నిన్ను నా జీవితం చూసి, నా బ్రతుకు చూసి, నా యొక్క శరీరం అంతా నా బ్రతుకు ఎరిగి ఈ మనుషులు నిన్ను నన్ను చూసి ఏం చేస్తారు? సేదరించుకుంటారు. లోపల 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 అనుకుంటారు. నా బ్రతుకు అంతా తెలుసు, నా జీవితం అంతా తెలుసు, నా పాపమంతా తెలుసు. నన్ను చూసి జాలిపడ్డాడు యేసయ్య. నా జీవితం అంతా చెడు జీవితం అంతా ఎరిగి నన్ను చూసి పరలోకం నుండి వచ్చాడు. ఎందుకు వచ్చాడు? ఆ మాట చెప్పండి. ఎందుకు వచ్చాడు? బాగు చేయటానికి వచ్చాడు. బాగు చేయటానికి వచ్చాడు. జీవితాలు మార్చడానికి వచ్చాడు. బ్రతుకులు బాగు చేయడానికి వచ్చాడు. మన జీవితాలు ధన్యం చేయడానికి వచ్చాడు. మన పాపాలని క్షమిస్తానికి వచ్చాడు. మనల్ని రక్షించడానికి వచ్చాడు. ఎక్కడి నుండి వచ్చాడు? పరలోకం నుండి వచ్చాడు. కానరాని లోకం నుండి వచ్చాడు. దేవుడు పరలోకం నుండి భూలోకం చూస్తే అది ఎలా ఉంది చెప్పండి? అది చెడిపోయింది. లోకం అంటే మట్టి కాదు, లోకం అంటే మనుషులు. లోకం చెడిపోయిందంటే అర్థం ఏంటి? మనుషులు చెడిపోయారు, మానవుడు చెడిపోయాడు. ఉపద్యాలు నిన్ను చూడగా నువ్వు బొత్తిగా చెడిపోయావు. నీవు బొత్తిగా చెడిపోయావు. మానవుని కన్ను చెడిపోయింది. మానవుని ఊహకు చెడిపోయింది. మానవుని హృదయం చెడిపోయింది. మానవుని మనస్సు చెడిపోయింది. మానవుని తలంపులు చెడిపోయాయి. మానవుని నడక చెడిపోయింది. ఎక్కడ చూసినా అంత చెడిపోయి చెడ్డ చూపులు, చెడ్డ ఆలోచనలు, చెడ్డ క్రియలు, చెడ్డ పనులు, చెడ్డ మాటలు దీనివల్ల చెడిపోయిన ఈ మానవుడు చూసి చేదరించుకోలేదు. పరలోకం నుండి దిగి వచ్చాడు. ఎవరి కొరకు వచ్చాడు? బైబిల్ గ్రంథం స్పష్టంగా ఉంది. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చాను. ఎవరి కొరకు వచ్చాడండి? పాపుల కొరకు వచ్చాడు. ఎందుకు వచ్చాడు? పాపుల్ని శిక్షించడానికి కాదు, పాపుల్ని రక్షించడానికి. ఎందుకు వచ్చాడు? ఈ చెడిపోయిన వాడిని చంపడానికి కాదు, ఈ చెడిపోయిన వాడిని చెప్పలే బాగు చేయడానికి వచ్చాడు. నేను పాపిని, నాకెవరు కావాలి? నేను చెడిపోయాను, నాకెవరు కావాలి? నన్ను చూసి సేదరించుకునేవాడు కావాలా? నన్ను చూసి దగ్గరకు వచ్చేవాడు కావాలా? చీ అని చెప్పి త్రోసివేసేవాడు కావాలా? నన్ను చేర్చుకునేవాడు కావాలా? నేను పాపిని, నన్ను శిక్షించేవాడు కావాలా? నన్ను రక్షించేవాడు కావాలా? ఆలోచన చేసుకో. యేసు ప్రభువు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన చెప్పిన మాట, నేను పాపులను పిలవటానికి వచ్చానన్నాడు. ఎవరి కొరకు వచ్చాడు? పాపులను పిలవటానికి వచ్చానన్నాడు. అంతవరకు చెప్తే బాగా ఉండేది. మరలా అన్నాడు, నేను నీతిమంతుల కొరకు రాలేదన్నాడు. ఏమన్నాడు? నీతిమంతుల కొరకు రాలేదన్నాడు. అడిగారు ఆనాటి ప్రజలు, ఏంటి ప్రభువా, ఎవరైనా మంచివారిని కాపాడటానికి చెడ్డవారిని శిక్షిస్తాను కదా, నీవేమిటి ఇట్లా చెప్తున్నావు? పాపుల కొరకు వచ్చానంటున్నావు, నీతిమంతుల కొరకు రాలేదంటున్నావు, దీని భావం ఏమిటి అని అడిగితే యేసు ప్రభు ఒక ప్రశ్న అడిగాడు. వైద్యుడు ఎవరికి అవసరం అన్నాడు. అంటే డాక్టర్ గారు ఎవరికి కావాలి? రోగికి వైద్యుడు అవసరం. రోగికి వైద్యుడు అవసరం, పాపికి రక్షకుడు అవసరం. రోగికి వైద్యుడు అవసరం, పాపికి రక్షకుడు అవసరం. పాప రోగి అయ్యా, పాప రోగి అమ్మ, పాప రోగినయ్యా, పాప రోగులం. మనకెవరు కావాలి? నాకెవరు కావాలి? నేను పాపి, నాకెవరు కావాలి? నన్ను ప్రేమించేవాడు కావాలి, నన్ను చూసి జారపడేవాడు కావాలి, నన్ను చేర్చుకునేవాడు కావాలి, నన్ను క్షమించేవాడు కావాలి, నా జీవితం బాగు చేసేవాడు కావాలి, నన్ను ఒక మనిషిగా తీర్చిదిద్దేవాడు కావాలి. ఎవరైనా పాపల కొరకు వచ్చింది ఎవరు?
పాపుల కొరకు వచ్చానని చెప్పింది ఎవరు? ఒక్క ప్రభువైన యేసుక్రీస్తే రక్షిస్తానికి వచ్చారు. సోదరి సోదరుడు, బైబిల్లో సువార్తలు చదువుతున్నప్పుడు 2-3 ప్రశ్నలు అడుగుతా, మీరు చెప్పండి. ఆయన కొండ దిగి ప్రసవం చేసి వస్తున్నప్పుడు ఒక కుష్ఠరోగి వచ్చి ఆయనకు ముడికి, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధుడు నన్ను బాగు చేస్తావు అన్నాడు. నీకు ఇష్టమైతే నన్ను శుద్ధుడిగా చేస్తావు. అప్పుడు వేసి ఏమన్నాడు? మాట ఏమన్నాడు? ఆ శుద్ధుడు అనే కాడ బాగు అనే మాట పెట్టుకో, అదే అర్థం. నీకు ఇష్టమైతే నన్ను బాగు చేస్తావంటే యేసుప్రభు ఏమన్నాడు? నాకు ఇష్టమేంటి? ఇష్టం నువ్వు బాగుపడతావు, నాకు ఇష్టం రా. అయ్యమ్మా నువ్వు బాగుపడతావు, ఎస్ అంటున్నాడు. నీవు బాగుపడతావు, నీకు ఇష్టమైతే. నాకు ఇష్టమే ఏంటి ఆయనకి? నేను బాగుపడతావు, ఆయనకి ఇష్టం. లోకానికండి అరే అమ్మ తెలిసినే కదమ్మా. లోకం నేను బాగుపడుతుంటే లోకం ఏమవుతుంది? ఎట్లుంటుంది? నేను బాగుపడుతుంటే లోకం కుళ్ళుకుంటుంది. నేను చెడిపోతుంటే లోకం నమ్ముకుంటుంది. కానీ సయ్యా నేను చెడిపోతుంటే ఆయన దుఃఖపడుతున్నాడు. లోకం నవ్వుకుంటుంది కానీ ఏసయ్య నీవు దుఃఖపడుతున్నాడు. ఆయన యెరూషలేమును చూసి ఏడ్చెను. ఎక్కదా లేదయ్యా? యెరూషలేమా దాని గతిని చూసి ఆయన యెరూషలేమును చూసినప్పుడు ఆయన ఏడ్చెను. నన్ను చూసి ఏడ్చిన వాడు, కన్నీరు కార్చిన వాడు ఒక్కడే యేసుక్రీస్తు. అతడు నాకు ఇష్టమే అని చెప్పి ఆయన చేయి సాసి అతన్ని ముట్టితే ఏమయ్యాడు చెప్పండి? బాగుపడ్డాడు. కుష్ఠరోగం పోయింది సార్, బాగుపడ్డాడు. రక్తస్రావం స్త్రీ ఉంది కదండి, రక్తస్రావం స్త్రీ. ఆమె ఆయన వస్త్రపు చెంగు ముట్టితే చెప్పండి బాగుపడతాను అనుకుని ఏం చేసింది? ఆయన వస్త్రపు చెంగు ముట్టింది. ఆమె ఏమైంది? బాగుపడింది. అలాగున పేతురుతో జ్వరంతో ఉంటే ఆయన ఏం చేశాడు? జ్వరాన్ని ఏం చేశాడు? ఆమెను ముట్టి జ్వరాన్ని ఏం చేశాడు? గద్దించాడు. ఏం చేశాడు? ఆయన మాట సెలవిస్తే బాగుపడలేదు కదండి. మాట సెలవిస్తే బాగుపడింది. ఉమ్మేసి బురద పూస్తే బాగుపడ్డాడు. ఆయన తాగితే బాగుపడ్డాడు. ఆయన వస్త్రం చెంగు ముడితే బాగుపడ్డాడు. కుష్ఠరోగి బాగుపడాలంటే ఆయన ముట్టాడు. రక్తస్రావస్తులు బాగుపడాలంటే ఆయన వస్త్రం చెంగు ముట్టింది. ఆ పేతురుతో బాగుపడాలంటే ఆయన ముట్టాడు. ఆయన గద్దించాడు, బాగుపడ్డాడు. కానీ ఈ పాపి బాగుపడాలంటే ఆయన మాట చాల, ఆయన తాకిడి చాల. కుష్ఠవాడు బాగుపడాలంటే ఎలీషా అన్నాడు, 7 సార్లు మునిగి రారా బాగుపడతా ఉన్నాడు కదా. ఆ నయమాను రోగం పోవాలంటే ఏం చేయాల్సి వచ్చింది? 7 సార్లు మునిగితే బాగుపడ్డాడు. ఆ యేసుప్రభు ఆ కుష్ఠవాడిని మునిగితే ఏమయ్యాడు? బాగుపడ్డాడు. ఈ పాపం కుష్ఠ ఉన్నవాడిని నీళ్ళలో మునిగితే పాదు, నదుల్లో మునిగితే పాదు, 77 సార్లు మునిగినా పాదు. ఆయన మాట చాలే, ఆయన మాట చాలే. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 24 వచ్చిన 2:24. మనము పాపం విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్టు ఆయన తానే తన శరీరమును మన పాపంలో మ్రాను మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. ఈ పాపి బాగుపడాలంటే మరలా చెప్తున్నానమ్మా, ఆయన మాట చాలలేదు, ఆయన తాగిడు చాలలేదు. ఆయన మాట ఎటువంటిది? హెబ్రీ పత్రిక 1వ అధ్యాయంలో
ఆయన తన మహత్తు గల మాట చేత సమస్తం నిర్మించి నిర్వహించాడు. ఆయన మాట వెలుగు కమ్మనగానే వెలుగైంది. క్రీస్తు ప్రభు మాట మహిమ గల మాట, మహత్తు గల మాట, సమస్తమును నిర్మించిన మాట, నిర్వహిస్తున్న మాట. ఆ మహత్వం గల మాట ఈ పాపిని రక్షించడానికి చాలు. ఆయన ఆయన అక్కడేముంది, ఆయన పొందిన గాయముల చేత స్వస్థత అంటే బాగుపడుతుందన్నమాట. ఆయన పొందిన గాయముల చేత స్వస్థత. అదే చెప్తున్నా, ఈ రాత్రి నన్ను బాగు చేయాలంటే ఈ పాపి బాగుపడాలి, త్రాగుబోతు మారాలి, వ్యభిచారి మారాలి, ఈ దొంగ మారాలి, ఈ చనిపోయిన వాడు బాగుపడాలంటే ఆయన నీ కొరకు నా కొరకు కల్వరి శిలలో ప్రాణం పెట్టవలసి వచ్చింది. ఆయన పొందిన గాయాలు చూడు. ఈ రాత్రి మేము శిలువ వేయబడిన యేసు క్రీస్తును ప్రకటిస్తున్నాం. యెరూషలేము గవిని వెలుపల ఆ కల్వరి కొండ పైన ఆ భూమి ఆకాశాల మధ్య ఎవరాడుతున్న రక్షకుని చూడు, ఆ ప్రభు వైపు చూడు, ఆ గాయాలు చూడు, ఆ రక్తం చూడు. అతి మనోహర, అతి కాంక్షణీయుడు, 10,000 మందిలో గుర్తింపుదగిన క్రీస్తు ప్రభు నీ కొరకు నా కొరకు, నీ పాపాలు నా పాపాల కొరకు, నిన్ను నన్ను బాగు చేయటానికి, నన్ను క్షమిస్తానికి, నన్ను పరలోకంలో చేర్చడానికి, నన్ను రక్షించడానికి ఆ రక్షకుడు రక్తమంతా కాచాడు. ఈ పాపి కొరకు రక్షకుడు రక్తమంతా కాచాడు. ఆ గాయాలు చూస్తుంటే, ఆ రక్షకుడు చూస్తుంటే, ఆ శిలువలో శాపగ్రాహికుడైన క్రీస్తు ప్రభువును చూస్తుంటే, ఆ రక్తదారులు చూస్తుంటే నీ పాపం గుండె పగలలేదా? యేసు ప్రభువా, ఈ పాపి కొరక ఈ త్యాగం, ఈ పాపి కొరక ఈ రక్తదానం, నా కొరక నన్ను క్షమిస్తానుగా, నన్ను రక్షించడానికి, నన్ను బాగు చేయడానికి నా కొరక ప్రభువా, ఈ పాపి కొరక ఈ రక్తదానం, ఈ శిలువ త్యాగం, ఈ పనులు నా కొరక. నాకు పాటలు పాడటం రాదు, కానీ ఆ పాట అందరికీ వస్తుంది. ఇమ్మానుయేలు రక్తం కదండి, పాడతాయా? ఇమ్మానుయేలు రక్తము ఇంపైనను కాదు, ఓ పాపి అంగు ముంగుము పాపం. విలియం కౌపర్ అని ఆయన ఇంగ్లీష్లో రాసిన పాట, అది తెలుగులో చేశా, అద్భుతమైన పాట. దైవజనులు ప్రభుదాస్ గారు ఎక్కువగా సువార్తలు ఈ పాట పాడుతుంటారు. ఇమ్మానుయేలు రక్తం, ఇమ్మానుయేలు అంటే యేసు ప్రభు. ఆ శిలువలో నడుతున్న రక్తం చూడు. ఆ పాపి కొరకు, నీ కొరకు ప్రవాహంగా క్రీస్తు ప్రభు రక్తం ప్రవాహంగా ప్రవహిస్తూ ఉంది. 2000 సంవత్సరాలుగా క్రీస్తు ప్రభు రక్తం ప్రవహిస్తుంది. ఆ నయమాను ప్రాంతాల్లో నది మునిగి శుద్ధుడయ్యాడే, కాదు, ఆ క్రీస్తు ప్రభు రక్తంలో నువ్వు మునిగి ఈ రాత్రి ఏం కావాలి చెప్పండి? ఈ రాత్రి నువ్వేం కావాలి? శుద్ధుడు అవుతావు, బాగు కావు. ఆ పాట రాసిన ఆయన అంటాడు, ఎవరికి రాదు ఆ పాట, ఆ ఊట మునిగి అరే ఆ దొంగ శుద్ధుడయ్యాడు కదా, యేసు ప్రభు వర్షంలో దొంగ నువ్వు నీ రాజ్యంతో వచ్చినావు. ఆ ఊట మునిగి ఆ దొంగ ఏమయ్యాడు? శుద్ధుడయ్యాడు. మళ్ళీ అంటాడు, మరి చదువుతూ చూడండి, నేను కూడా అంటే రాసిన ఆయన అనమాట, అంటే చెప్పాను నేను కూడా ఒకరోజు ఆ రక్తంలో మునిగి ఏమయ్యాను? నేను శుద్ధుడయ్యాను. మళ్ళీ అంటాడు, నువ్వు కూడా పాపివే, నువ్వు కూడా రక్తంలో మునిగి శుద్ధు, నీవు కూడా రక్తంలో మునిగి శుద్ధు. ఈ రాత్రి యేసు ప్రభు రక్తంలో నీ పాపాలు కడుకో, ఈ రాత్రి యేసు ప్రభు రక్తం నీ పాపాలు కడుకో. ఈ మారేడు రక్తం ఇంపైన ఊటగా సెలయేరుగా పారుతుంది. ఎంతో మంది వేల మంది
మంది ఆ రక్తపు మూటలు ఆ నదిలో రక్తపు మూటలు మునిగి శుద్ధుడయ్యారు. ఆ దొంగ శుద్ధుడయ్యారు. నేను శుద్ధుడయ్యా. నీవు కూడా అటువంటి పాపే. ఈ రాత్రి నువ్వు క్రీస్తు ప్రభు రక్తంలో నీ పాపాలు కడుగుకో. నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టాడు, రక్తం కాచాడు, రక్షణ సిద్ధం చేశాడు, మరణంలో జయించి తిరిగి లేచాడు. చేయి సాగుతున్నాడు ఏసయ్య, చేయి సాగుతున్నాడు. ఏమని? నా కుమారుడా, నా కుమారి, నీ హృదయము అందరూ తల్లవంచండి, ప్రార్థన చేసి బాగుపడాలని ఆశ ఉంది నీకు. ఎవరు నేను బాగు చేయలేరు. నువ్వు బాగుపడుతుంటే లోకం ఏడ్చుకుంటుంది, కుళ్ళుకుంటుంది. నువ్వు చెడిపోతుంటే లోకం నవ్వుకుంటుంది. ఇప్పటికే చాలాసార్లు నేను బాగుపడాలనుకున్నావు, బాగుపడలేకపోతున్నావు. యేసు ప్రభు నిన్ను బాగు చేస్తాడు. యేసు ప్రభు నిన్ను క్షమిస్తాడు. యేసు ప్రభు నిన్ను రక్షిస్తాడు. యేసు ప్రభు నిన్ను చేర్చుకుంటాడు. నా ఎదుకు వచ్చి వారిని ఎంత మాత్రమేనో త్రోసివేయున్నాను. ఆ ప్రభుని చూడు, ఆ రక్షకుడు చూడు. ఆ నయమాను వార్తార్ నదిలో మునిగి శుద్ధుడైనట్లుగా రాత్రి వేసే రక్తంలో మునిగి శుద్ధుడు చేయి. పాపి పరిశుద్ధుడు బాగుపడి చిన్న ప్రార్థన చేయి. యేసు ప్రభువా, నేను పాపిని.